నమస్తే. నేను మల్లాది వెంకటరమణ. రమణ జర్నీస్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. శాంకరదేవి శక్తిపీఠంలో మధ్యాహ్నం 3 చండీ హోమం, చండీ పారాయణ పూర్తి చేసుకున్న తర్వాత ట్రింకోమలలో మేము అనంలామా అనే రిసార్ట్ హోటల్కి చేరుకున్నాము. ఇక్కడ మాకు రూమ్స్ అలాట్ చేయడం జరిగింది. ఈ హోటల్లో మాకు రూమ్ నెంబర్ 204 గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చారు. ఈ హోటల్ చాలా ఆహ్లాదకరంగా అద్భుతంగా ఉంది. ఇక్కడికి ఎక్కువ మంది ఫారినర్స్ కూడా వస్తున్నట్టుగా కనబడుతుంది. చూస్తే ఎక్కువ మంది ఫారినర్స్ ఎదురయ్యారు. మా రూమ్కి ఎదురుగానే బయట వైపు స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. మీకు అది కూడా చూపిస్తాను. రూమ్ ఎదురుగా గల స్విమ్మింగ్ పూల్ ఇది. ఈ హోటల్ ఎంతో అద్భుతంగా, చాలా ఆహ్లాదకరంగా, చాలా బాగుందండి వాతావరణం. ఈ మన హోటల్ కాంపౌండ్కి పక్కనే ఆనుకొని ఇక్కడ సముద్రం, బీచ్ కూడా ఉన్నది. అది కూడా మీకు చూపిస్తాను, రండి. విశాలమైన ఈ ప్రాంగణం ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా ఉంది. ఈ హోటల్లో 2 బిల్డింగ్లు ఉన్నాయి. ఒకటి ఓల్డ్ బిల్డింగ్, ఒకటి న్యూ బిల్డింగ్. ఇది ఎదురు కనపడుతుంది న్యూ బిల్డింగ్. ఈ ట్రిప్లో మొత్తంగా 100 మంది ఈ జర్నీగా వచ్చాము శ్రీలంకకి. ఈ 100 మందికి కూడా ఇక్కడే అకామిడేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన కాంపౌండ్ వాళ్ళ పక్కనే ఉన్న బీచ్ని కూడా చూద్దాం, రండి. మధ్యాహ్నం హోటల్లో లంచ్ ముగించుకొని సాయంత్రం 6 గంటలకి మేము ఈ ట్రింకోమలలో గల ఒక ప్రఖ్యాత దేవాలయం, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం దర్శనార్థం వెళ్ళాము. ఆ దేవాలయం కూడా ఏ విధంగా ఉంది, దాని వివరాలు కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను, రండి. దేవాలయ దర్శనం ఈవినింగ్ 6 గంటలకి మేము హోటల్ నుంచి బయలుదేరి వెళ్ళాము, చూసుకోవచ్చు. ప్రదోష వేళల్లో ఈ సాయంత్రం సమయంలో శ్రీ లక్ష్మీనారాయణ టెంపుల్ దర్శనార్థమే వచ్చాము. ఈ దేవాలయం ప్రాంగణం అత్యంత విశాలంగా, చాలా పెద్దదిగా ఉంది. ఈ బయట నుంచి ఈ గోపురం ఈ విధంగా ఈ ఆహ్లాదకర వాతావరణంలో ఎంతో మనసుకి ఉల్లాసంగా ఉంది. ఈ దేవాలయం చాలా అద్భుతంగా ఉంది. లోపల కూడా దర్శనం చేసుకొని చూద్దాం, రండి. ఒకవేళ వీడియో తీస్తే లోపల కూడా అంతరాలయంలో కూడా మీకు చూపిస్తాను, రండి. ఈ దేవాలయంలో మగవారిని లోపల షర్ట్ తీస్తేనే లోపలికి అలౌ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ షర్ట్ వరకు తీసి వెళ్ళవలసి వస్తుంది. దేవాలయానికి ఎంట్రన్స్లో ఉన్న ధ్వజస్తంభానికి ముందు శ్రీ రామాంజనుల వారి విగ్రహం ఉన్నది. ఇది మీరు చూడవచ్చు. ఇది దేవాలయం యొక్క ధ్వజస్తంభం. దేవాలయానికి ఇరువైపులా
ఒకవైపు హనుమంతుల వారు, ఒకవైపు గరుకుమంతుల వారు ఉన్నారు. బయట నుంచి చూస్తే ఈ దేవాలయ ప్రాంగణం అత్యద్భుతంగా పూర్తి బంగారు కలర్లో ఉన్నది మొత్తం దేవాలయం. లోపల కూడా ఎలా ఉందో చూద్దాం రండి. గుడి మొత్తం ఈ విధంగా పైన వైపు అంతా అద్భుతంగా బంగారు కలర్లో నిర్మించబడి ఉంది. ఈ చుట్టుపక్కల ఈ ప్రదక్షిణలో ఈ విధంగా ఉపాలయాలు ఇలా ఉన్నాయి, మీరు కూడా చూసుకోవచ్చు. ఇక్కడికి ఒక ప్రదక్షిణ పూర్తయింది. ఈ దేవాలయ దర్శనానంద స్వామి టెంపుల్ దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత సాయంత్రం ఇదే హోటల్ ప్రాంగణంలో బ్రహ్మశ్రీ ముప్పవరపు సింహాచల శాస్త్రి గారి చేత సుందరకాండ పారాయణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా మీరుగా విని స్వస్తిన పూజాభిష్ణవేదాః స్వస్తి నస్తాక్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతిః. సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. శాంకరి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత అమ్మవారి యొక్క సేవకు అనుకూలమై అమ్మవారి యొక్క సేవలో మనం సమూహంగా పాల్గొని, ఇవాళ విశేషం ఏంటంటే కార్తీక మాసం కావడం ఒక విశేషం. దాంతోపాటు అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడానికి చక్కగా చండీ హోమం పొద్దున మీరు చూశారు. ఆ చండీ హోమం కూడా చక్కగా జరిగింది. శ్రీలంకలో రాముడు లక్ష్మణ భర్త శత్రుఘ్నుడు ఇంతమంది రావణాసురులతో యుక్తంగా సంఖ్యగా చరణ భూమి నందు సంచరించినటువంటి యొక్క భూప్రదేశం ఇది. చాలా విశేషమైనటువంటిది. ఈ విశేషానికి, ఈ సంకల్పానికి శ్రీమాన్ రమేష్ అయ్యంగారు గారు ఈ యాత్ర తీయడం, ఈ యాత్ర భాగంలో ఎంతో మంది యాత్రలు తీస్తుంటారు సర్వసాధారణంగా వృత్తిపరంగా వాళ్ళు. కానీ దీంట్లో ఆధ్యాత్మికంగా ఎక్కడికి వెళ్ళాము, ఏ స్థల పురాణం ఇది, దీంట్లో ఏ విశేషమైనటువంటి భావంలో నామస్మరణ చేసుకుంటే మనకు భక్తి ముక్తి రెండు కలుస్తుంది అనేటువంటి భావంతో మరి గుంటూరు వాస్తవ్యులు బ్రహ్మశ్రీ వేదముక్తులైన వెంకట సింహాద్రి శాస్త్రి గారు, వీరు గుంటూరు వాస్తవ్యులు. కానీ వీరు ఒక్కరోజు అపాయింట్మెంట్ అవ్వడమే చాలా కష్టం. అటువంటిది మనకు 5 రోజులు ఈ అపాయింట్మెంట్ ఆయన రావటం మన పూర్వజన్మ సుకృతం అని చెప్తున్నారు. నా తెలిసినంత వరకు ఆయన ఏదన్నా ఒక కార్యక్రమంలో ఒక సప్తథా కార్యక్రమానికి రావాలంటే ఎప్పుడో 3 నెలల నుంచి 4 నెలల నుంచి బుక్ చేస్తే కానీ వారి యొక్క తిథి మనకు ఒక డేట్ దొరికేటట్టు లేదు. ఇప్పటికీ దేశాలు తిరిగి ఎంతో ఖ్యాతిని పెంచి ఆయన మాధుర్యమైనటువంటి గానం చేత, హరికథ కాలక్షేమం చేత భగవంతుడి యొక్క లీలంతా ప్రత్యక్షంగా అనుభూతిని పొందుతున్నట్టుగా భావించేట్టుగా ఆయన మహానుభావుడు. అలాంటి పూర్వజన్మ సుకృత సరస్వతి ఆయనకు అనుగ్రహించి ఆయన ద్వారా మనమందరం కూడా ప్రతించబోయేటువంటి అవకాశం కలిగింది. మరికొద్ది క్షణంలో బ్రహ్మశ్రీ వేదముక్తులైన శ్రీ వెంకట ముప్పవరపు సింహాద్రి శాస్త్రి గారు వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం.
नमो वयं वै श्रवणाय कुर्महे कामेश्वरो वै श्रणो ददातु कुबेराय वै श्रवणाय नारायणाय नमः ఇంకా ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా గురుగారిని ఇంకా మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తారో కూడా తెలియదు, కాసేపు కూర్చుంటే. मोदकं सदा धरावतं सुखं विनाशोकरक्षकं मुदाकरात्मोदकं सदा मुक्तिसाधकं सदा धरावतं सुखं विनाशोकरक्षकं अनायकैकनायकं विनाशिते भदैत्यकं नता शुभां सुनाशकं नमामि नायकं विनाशिते भदैत्यकं नता शुभां सुनाशकं नमामि तं विनायकम् नतेतरातिभीकरं नवोदिताकरास्वरं नमस्तु हारिमिक्षरं नताधिकापदुद्धरं नतेतरातिभीकरम् निक्षरं नताधिकापदुद्धरं सुरेश्वरं निधीश्वरं गणेश्वरं गणेश्वरं महेश्वरं तवाश्रये परात्परं निरन्तरम् समस्तलोकशङ्करं विनस्तदैत्यकुञ्जरं तदेतमोदरं वरं वरे भवक्रमक्षरम् नमस्करोमि भास्करम् अकिञ्चनात् पूर्वनन्दनं सुरारिगर्वचरणम् अकिञ्चनावरणं भजे रूपमन्तगीनमन्तरायकन्तनं निरन्तरं वसन्तमेव योगिनां तमेकरन्तमेव तं विचिन्तयामि सन्ततं निरन्तरे निरन्तरं तमेकरन्तमेव तं विचिन्तयामि सन्ततं विचिन्तयामि सन्ततं विचिन्तयामि भक्तवत्सल भगवान की उडै पुट्टी मनुजुनि सेविंचि अनुदिनमु दुःख मंदनेल मनुजुडै पुट्टी मनुजुनि सेविंचि अनुदिनमु दुःख
పట్టెడు కూటికి ప్రతిమాలి పుట్టిన చోటికే కొరలి మనసు వెట్టి పుట్టిన చోటికే వట్టిలంపటము బదలడుగాన వట్టిలంపటము బదలడుగాన మంజుడై కోటి అందరిలో పుట్టి అందరిలో చేరి అందరిలో పుట్టి అందరిలో చేరి అందరి రూపము అడుగుతానై అందరిలో అందరిలో పుట్టి అందరిలో చేరి అందరి రూపము అడుగుతానై అందరిలో అందమైన శ్రీ వెంకటాద్రీశు సేవించి అందమైన శ్రీ అందమైన శ్రీ వెంకటాధీశు సేవించి అందరాని పదము అందినట్టుగా అందరాని పదము అందినట్టుగా మనుజుడై కోటి चंद्र भगवान की सीतामाई की लक्ष्मण स्वामी की पवन सुत हनुमान की शंकर भगवत पूज्य पादुలకు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద మహాశైలారా కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయుర్దినే దినే యమస్య కరుణా నాస్తి కర్తవ్యం హరికీర్తనం అని చెప్పింది ధర్మశాస్త్రం. 40 ఏళ్ళు దాటిన తర్వాత మనం ప్రయత్నం చేయకుండానే పిఎఫ్, గ్రాట్యుటీ, ఎరియర్స్, ఇంక్రిమెంట్లు, డిఏలు అన్నీ పెరుగుతాయి. ఫస్ట్ పెరిగే ఎరియర్ ఏమిటంటే జుట్టు తెల్లబడుతుంది. దాని దుంపదగా ఆ తెల్లబట్టం కూడా అక్కడ ఇక్కడ తెల్లబడుతుంది, సరిగ్గా చెవుల దగ్గర తెల్లబడుతుంది. అంటే ఏంటంటే ఫస్ట్ సిగ్నిఫికెన్స్ అన్నమాట. ప్రయత్నం చేయండి. రెండవది కళ్ళకి జోడొస్తుంది, అంటే రెసిస్టెన్స్ క్యాలిబర్ తగ్గింది అని. మూడవది ఇలా అప్పుడు మొదలు పెడతాడు. పుస్తకం మూసేసే టైం అయిపోయిందిరా, ఇప్పుడు మళ్ళా నో ప్రీ నర్సరీ, నో ప్లే స్కూల్. నాలుగవది చేతిలో ఒక స్టిక్కో, ఓ 10th తప్పిన మనవడు. అంటే అంతవరకు వాడు ఏమిటన్నారు, అంతవరకు వాడు ఇండిపెండెంట్ అండి. మరి ఇప్పుడు ఏమిటన్నారు, ఇన్ను లోపలికి వెళ్ళిపోయిందండి, డిపెండెంట్ బయటకు వచ్చింది. అంతే కదా. మొదటి టెలిగ్రామో మొదటి కొరియరో వచ్చినప్పుడే జీవితాన్ని సిద్ధం చేసుకొని బెడ్డింగు సర్దుకొని ప్లాట్ఫారం మీద నిలబడట. కనీసం డిస్ప్లే బోర్డుకి అటో ఇటోకైనా నిలబడచ్చు. D5లో ఉన్నవాడు A2 దగ్గరైనా చాలా డెడికేటెడ్గా, డివోటెడ్గా సర్వీస్ చేసే ఎంప్లాయ్ ఎవరైనా ఉన్నాడా అంటే ఒక్కడున్నాడు, యమధర్మరాజు. ఒక్క ఈఎల్ వాడుకోడు, ఒక్క సిఎల్ వాడుకోడు, ఒక్క మెడికల్ లీవ్ వాడుకోడు. పోనీ ఏదైనా LTCలో పోరా అంటే పోనంటాడు. మరి ఏది శాశ్వతం కాదు. చూడండి, జానెడు పొట్టకు చారెడు నూకలు అని చెప్పింది ధర్మశాస్త్రం. మన దగ్గర బాగా డబ్బు లేని రోజుల్లో
ఉడికిన అన్నం ఉడికిన కూరలు తిన్నాం. డబ్బు బాగా వచ్చిన తర్వాత పచ్చి కూరలు తినటం మొదలుపెట్టాం. నానా గడ్డి పాలు, గోధుమ గడ్డి, ఆ గడ్డి, ఈ గడ్డి, అసలు అన్ని గడ్డలు తినడానికి ఏం కర్మ. చింతకాయ పచ్చడి వేసుకొని చెట్టు కింద పడుకుంటే నిద్ర పట్టేది వెనకట్లో. ఇప్పుడు రెస్టిల్ 5 వేసుకుంటే కానీ పట్టట్లే. అది కూడా 1.5 అవర్ 9 to 10:30 అది సర్వీస్ చేస్తుంది. 10:30కి అది కూడా రిలీవింగ్ ఆర్డర్ పుచ్చుకుంటుంది. వీడికి గడపలో కూర్చోనో మంచం మీద కూర్చోనో సీసీ కెమెరాలో వచ్చేవాడిని పోయేవాడిని, వచ్చే కారు పోయే కారు చూస్తూ తెల్లవారు దాకా జాగరణ. అనిత్యమైనటువంటి శరీరంతో సంపాదించింది ఏది శాశ్వతం కాదని చెప్తున్నది. నిత్యం సన్నిహితో మృత్యు. కాబట్టి నాయన అది కాదు ఇంకేదన్నా చెప్పు అన్నారు. ఇట్లా అష్టోత్తర శత ప్రశ్నావళి చేశారు పెద్దలు. 108 ప్రశ్నలు అడిగారటండి. 108 ప్రశ్నలకి కరెక్ట్ ఆన్సర్ వాళ్ళకి దొరకల. చివరికి హెల్ప్ లైన్ ఇచ్చారు, అది కూడా వాడుకోలేకపోయినాం. చివరికి వాళ్ళకి మన యందు దయగలిగి చెప్పారు, నాయన శరీరంలో అన్ని అవయవాలు పనిచేస్తున్నప్పుడు ఈ శరీరాన్ని, ఈ మనస్సుని, ఈ జీవితాన్ని ఇచ్చినటువంటి భగవంతుడికి కొద్దిగా కృతజ్ఞతగా జీవితం వదిలే సమయంలో ఏ ఒక్క నిమిషమైనా భగవంతుడి కోసం ఏడ్చే ప్రయత్నం చేయరా. రోజు ఏడవమని చెప్పలా, ఏడ్చినా పర్వాలా. ఎన్నిటికి ఏడుస్తున్నాం? అది రాలేదు, ఇది రాలేదు, వచ్చింది నిలవలేదు, నిలిచింది వస్తుందో తెలియదు. అన్నిటికీ ఏడవటం మానేసి భగవంతుడి కోసం ఏడవటం మొదలు పెడితే ఏడుపు ఉండదు. అందుకని భగవంతుణ్ణి ఆశ్రయించి చెడిపోయిన వాళ్ళు లేరు, మానవులని ఆశ్రయించి బాగుపడ్డ వాళ్ళు లేరు. నరహరిని నమ్మక నరులను నమ్మితే నరజన్మ మీడేరునా, కాళ్ళుండగా మోకాళ్లతో నడిచిన కాశీకి పోవచ్చునా అని అడిగారు రామదాసు గారు. ఇంత ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ పరమేశ్వరుడి దయచేత మనం పొందాం. పొందిన జన్మ ఎప్పుడు సార్థకమవుతుంది అన్నారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సజ్జన సాంగత్యం చేయమన్నారు. సజ్జన సాంగత్యం ఎటువంటిది అన్నారు. కొద్దిసేపు సెంటు కొట్లోకి వెళ్ళి నిలబట్టం లాంటిది అన్నారు. మనం ఏం కొనక్కర్లా, కాసేపు వెళ్ళి అత్తర దుకాణంలో నిల్చుంటే ఒక 2-3 రోజులు ఆ కంపు ఇంపుగా ఇంట్లోనే ఉంటుంది. దుర్జన సాంగత్యం ఎట్టిది అన్నారు. దీనికి యాంటీ క్లాక్లో చెప్పారు, ఎండిపోయిన చేపల కంప దగ్గర 1 నిమిషం నిలబడరా, 7 జన్మలకి సరిపడా వాసన కొడుతూ ఉంటుంది. ఎంచుకునేటప్పుడే జ్ఞానం ఎన్నో వేల జన్మలలో సాధన చేస్తే కానీ కలగదండి. అజ్ఞానానికి పెద్ద సాధన అక్కర్లా. రిలయన్స్ మార్కెట్లో రెడీ టు కుక్ లాగా దొరుకుతుంది. ఇప్పుడు కూరలు కట్ చేసుకోవాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే మొగిలి రేకులు, విస్తరాకులు, అమ్మాయి కాపురం, గాలిగోపురం, మాంగళ్యానికి మరో ముడి, వంటలక్క, మార్గశిర దీపం, కార్తీక పిండం, ఇన్ని సీరియల్ కొంపల్లో వస్తుంటే వంట చేసేవాళ్ళు. యాత్ర ప్రాధాన్యం ఏమిటన్నారు. ఇంటి దగ్గర కంటే చాలా జాగ్రత్తగా యాత్రలో ప్రవర్తించాలి. అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి, పుణ్యక్షేత్రే కృతం పాపం వజ్రలేపో భవిష్యతి అని చెప్పారు. పుణ్యక్షేత్రంలో చేసిన ఏ చిన్న పొరపాటైనా వజ్రంలాగా అంత శాశ్వతంగా నిలిచిపోతుంది నాయన. దయచేసి అట్లాంటి పనులు చెయ్యవద్దు అని చెప్పారు. ఉన్నది పోగొట్టుకోవటానికి వచ్చాం, కొత్తది తగిలించుకోవటానికి కాదు. ఈ చక్కని శ్రీలంక యాత్ర, లంకాయాం శాంకరీదేవి, త్రికోణేశ్వర స్వామి, మున్నేశ్వర స్వామి, శ్రీరామచంద్రుల వారి చేత ప్రతిష్ఠింపబడినటువంటి 3 దివ్య శివక్షేత్రాలు ఈ క్షేత్రంలో మనం చూస్తున్నాం. 2 చూసేసాం, ఇంకోటి ఉంది చూడటానికి. ఈ శ్రీలంకకి విశేషం ఏమిటి అన్నారు. రామచంద్రమూర్తి యొక్క దుఃఖాన్ని పోగొట్టడానికి పరమేశ్వరుడు స్వరూపుడైనటువంటి హనుమత్ ప్రభువు ఈ కార్యక్రమానికి నడుం కట్టుకున్నాడు. అది అటువంటి సుందరకాండ, దివ్య సుందర సందోహ సంభరితంగా సాగినటువంటి దివ్యమైనటువంటి ప్రాంతం ఈ ప్రాంతం.
షష్టిర్యోజన విస్తీర్ణం శతయోజనమున్నతం అష్టద్వారపురీం లంకాం సప్త ప్రాకార శోభితం త్రికోణకందకం చైవ నవకోటి శివాలయం చాతుర్లక్షంతు వీధీనాం రావణేన సురక్షితం. ఇది లంక గ్రాఫ్. లంక ఎంత ఉంది అన్నారు. 60 యోజనాల పొడవుట, 100 యోజనాల వెడల్పుట, 8 ద్వారాలుట, 7 ప్రాకారాలుట, 3 కందకాలుట, 9 కోట్ల శివాలయాలుట, 4 లక్షల హైవేల్టండి, 4 లక్షల రాజవీధులుట. ఇంత లంక రావణుడి యొక్క వజ్రబాహు పంజరంలో బంధింపబడ్డది అని చెప్పారు. 9 కోట్ల శివాలయాలలో రావణ బ్రహ్మ తెల్లవారుజామున లేచి 9 కోట్ల రూపాలు ధరించి నమశంభవేచ అంటూ శివార్చన చేసేవాడు ఏకకాలంలో. అటువంటి దివ్యక్షేత్రం రామచంద్రమూర్తి అవతారాన్ని పరిపూర్ణంగా నిరూపణ చేసినటువంటి క్షేత్రం ఈ క్షేత్రం. ఆ విశేషాలు మనం ఇక్కడ 5 రోజులు ఉంటాం. శ్రీ రమేష్ గారు సుందరకాండ చెప్పండి అన్నారు. సుందరకాండ చెప్పడానికి ముందు బాలకాండ చెప్పాలి. ఫలానా వారు అబ్బాయి అంటే వారెవరో తెలియాలి కదా, తెలిస్తేగా మనకి తెలియాలి. అటువంటి సుందరకాండ ప్రారంభం బాలకాండతో ప్రారంభం చేసి స్థాళీపులాకంగా అయోధ్యారణ్యాలు చెప్పుకొని కిష్కింధలోంచి సుందరంలోకి వెళదాం. అప్పుడు కొంచెం గ్రాఫ్ బాగా దొరుకుతుంది. అయ్యా మరి ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పాను అంటే, కాస్త సాయంత్రం 4 లంచ్ చేశారు. ఇంకా తిన్న పదార్థాలు ఎక్కడికి పోలా మొరాయిస్తున్నాయి. అందుగా గేట్లు ఎత్తలా. గేట్లు ఎప్పుడు ఎత్తుతాం? రాజా రామచంద్ర భగవానికి గట్టిగా అనాలి, అంటే కానీ గేట్లు పెట్టినాము. ఆ తిన్నవి ఏ ప్రాంతంలో ఆ ప్రాంతంలోకి ఎడతాయి, మళ్ళా 9ంటికి రెడీ అవుతాయి. అయ్యా నగరే దేశే కోసల నామని తస్యాం శ్లాఘ్య గుణ శ్రీమాన్ రాజా దశరథో వసదు. ఎవరికి తెలియని రామాయణమయ్యా. మేమేదో శ్రీలంక వచ్చి కాస్త ముత్యాలు పగడాలు ఇంద్రనీలమళ్ళు అవి చూద్దామంటే ఈ ఘోరం ఏంటి మాకు ఇక్కడ? ఈ మణి కంటే గొప్ప మణి ఏం లేదండి. రామచంద్ర మణి కంటే గొప్ప మణి ఎక్కడైనా ఉందా అసలు? ఆయన ముందు మిగతా మణులన్నీ బలాదూరే. అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకొని కోసల దేశాన్ని పరిపాలిస్తున్నాడు దశరథుడు. మాకు తెలియని రామాయణమా? మళ్ళా నువ్వు మొదలుపెట్టావు అంటే విశ్వనాథ సత్యనారాయణ గారు బాగా చేసిన సంసారమే చేయటానికి సిగ్గు లేనప్పుడు రామాయణం మరోసారి వింటే సిగ్గెందుకురా అని అడిగారు. రామస్య అయనమితి రామాయణం, రామాహ అయ్యతే జ్ఞాయతే ఇది రామాయణం. పొందాలి అనుకుంటే అక్కడ మహాభారతం అవుతుంది. ఉన్న వస్తువుని ఒకళ్ళకి ఇవ్వాలి అంటే అక్కడ రామాయణం అవుతుంది. మనలోనే ఉంది భారత రామాయణాలు. ఏం లేదండి, 10 దిక్కులకి ఎట్ ఏ టైం వితౌట్ ఎనీ బ్రేక్ నాన్ స్టాప్గా రథాన్ని నడుపుతాడు. అది మరి అయితే అనుమానం వస్తుంది, మరి అప్పుడు గిన్నిస్ బుక్ లేదా అని. ఆ దిక్కుమాలిన బుక్ అప్పుడు లేదు కాబట్టి ఆయన పేరు అందులోకి ఎక్కలేదు. అంతేనా? అది కాదు. ఆయన ఒక్కడే కాదండి దశరథుడు. మనం అందరము దశరథులమే. ఎందుకన్నారు? మన శరీరంలో కూడా 10 రథాలు ఉన్నాయి. ఏమిటా 10? జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. ఆయన గొప్పతనం ఏమిటి అన్నారు? ఆ 10 తన కండిషన్లో పెట్టుకున్నాడు. మనం వాటి కండిషన్లో ఉండటానికి అలవాటు పడ్డాం. నీళ్ళల్లో పడవలోని 60,000 సంవత్సరాలు రాజ్యం చేశాడు దశరథుడు. చూడండి, ఆ వంశానికి చాలా పేర్లు ఉన్నాయి. ఇక్ష్వాకు వంశము, సూర్యవంశము, ఇనవంశము, కకుత్స వంశము అని.
ఈ వంశ ప్రారంభం ఎక్కడైంది అన్నారు? శ్రీ మహావిష్ణువుతోనే ప్రారంభమైంది సూర్యవంశం. శ్రీ మహావిష్ణువు నుండి బ్రహ్మ నుండి మరీచికి కశ్యపుడు, కశ్యపునికి వివస్వంతుడు, వివస్వంతునికి వైవస్వతుడు, వైవస్వతునికి ఇక్ష్వాకు కుక్షికి వికుక్షికి బాణుడికి అనరణ్యుడు, అనరణ్యునికి పృథువుకు త్రిశంకునికి దుందుమారునికి యవనాశ్వునికి మాంధాతకు సుసంధి